అంటే నాకు నా మైండ్‌లో ఏదైతే ఉందో అది మన ప్రతిబింబాలు కదా! మన చుట్టుపక్కల వచ్చే వ్యక్తులు గాని, మనకొచ్చే పరిస్థితులు గాని ఎలా వస్తున్నాయి చెప్పండి? మన మైండ్‌లో ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షన్స్. అవునా? మన 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 చుట్టూ హస్బెండ్ గాని, వైఫ్ గాని, లేపోతే పిల్లలు గాని, అత్తమామలు గాని, లేతే ఇంకెవరైనా స్టూడెంట్స్ గావచ్చు, టీచర్ జాబ్ చేస్తే స్టూడెంట్స్ గావచ్చు, లేపోతే సాఫ్ట్‌వేర్ అయితే బాస్ గావచ్చు. అట్లా ఎవరైనా బాస్ గాని, సర్వెంట్స్ గాని అట్లా మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మన ప్రతిబింబాలనమాట. కాబట్టి ఇక్కడ సమస్య నాది. సో, నాకలాంటి వాళ్ళొచ్చారు కాబట్టి నాలో ఏదో ఉంది. సో, నేనది క్లియర్ చేసుకుంటే బయట ప్రపంచం మారిపోయిద్ది. బయట ఏమీ లేదు. మన లోపలే మన అంతరంగంలోనే మార్చుకోవాల్సుంది. అవునా కాదా? దీన్ని నమ్ముతారు గదా! మన వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు? మనమే గదా! మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన జీవితం ఇలా ఉందంటే దానికి కారణం ఎవరు? బయట వ్యక్తులా? బయట పరిస్థితులా? కాదు గదా! మనమే గదా! మన ఆలోచన విధానం, మన చేష్టలు, మన మాటలు ఎలా అయితే ఉన్నాయో, ఇంతకుముందు ఎలా అయితే చేశామో, సో, దానికి తగ్గట్టుగా మన పరిస్థితులు ఇలా ఉన్నాయన్నమాట. సో, దాన్ని ఇప్పుడు డాక్టర్ హ్యూలన్ ఏమనుకున్నారు? నాలో ఏదో ఉంది సమస్య. నా మైండ్‌లో ఏదో ఉంది కాబట్టి దాన్ని నేను క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బయట వ్యక్తులు మారిపోతారు. బయట సిట్యుయేషన్స్ మారిపోతాయి అని చెప్పని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని తనలో ఏవైతే ఉన్నాయో లో ఎమోషన్స్, లో ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో భయము, బాధ ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీస్ కదా! గిల్ట్, షేము, అనుమానము, అపరాధ భావం ఇవన్నీ లో ఎమోషన్స్ అన్నమాట. అతనికి ఏవైతే ఉన్నాయో వాటిల్ని మెల్లమెల్లగా ఒక్కోటొక్కోటి క్లియర్ చేసుకోవటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే తను స్టార్ట్ చేసుకుంటూ తన మీద తను వర్కౌట్ చేసుకున్నారో ఆటోమేటిక్‌గా బయట పేషెంట్స్ ఒక్కొక్కళ్ళు క్లియర్ అవుతూ వచ్చారనమాట. అర్థమైంది మనకి బయట ప్రపంచంలో ఏమీ లేదు. మన లోపలే ఉంది. ఏదైనా మనం ఇన్నర్‌గా వెళ్ళాలి. మన అంతరంగ ప్రపంచానికి వెళ్ళాలి. మన అంతరంగ ప్రపంచం అంటే ఏంటి? మన లోపలే మన మైండ్‌లో ఏవైతే ఆలోచనలొస్తున్నాయి, ఏవైతే భావాలున్నాయి, ఏవైతే నమ్మక వ్యవస్థ ఉంది, ఇవన్నీ గూడా సెట్ చేసుకోవాలి. సరికాని విధంగా ఉన్నాయి ఇవన్నీ. సో, మన జీవితం సరికాని విధంగా ఉంది. మనం ఎప్పుడైతే సరైన విధంగా దాన్ని పెట్టుకున్నామనుకోండి మన మైండ్‌లో, చక్కగా మన జీవితం గూడా అద్భుతంగా, అందంగా ఉంటుంది.